హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిసెస్ ఏకారి. సో ఈ రోజు వీడియో కేదార్నాథ్. సో ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఏదో 2 రివర్స్ చెప్పాడు, ఇక్కడ రెండు కలిస్తే చాలా క్లియర్ గా తెలుస్తుంది. చూడండి, డార్క్ గ్రీన్ అండ్ బ్రౌన్. అండ్ ఇక్కడే రిసార్ట్స్ ఉన్నాయి, మరి ఏంటో. కేదార్నాథ్ వెళ్ళే దారిలోనే, సోన్ప్రయాగ్ వెళ్ళే దారిలోనే బాగుంది వ్యూ చూడండి అని చెప్పి ఆపాను. అంటే 2 నదులు కలుస్తాయని చెప్పేసి అన్నాడు, కానీ భలే ఉంది ప్లేస్ మాత్రం. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు మేము సోన్ప్రయాగ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మేము హోటల్ తీసుకున్నాం. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఆన్లైన్లో బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఈ వెహికల్స్లో మనం గౌరీకుండ్ వెళ్తాం. మన వెహికల్స్ ఎలా లేదు, పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటారు. మేము యాక్చువల్గా చాలా దూరం నడిచాం, కాకపోతే కొంచెం వెలుగు వచ్చే వరకు వీడియో తీయకూడదని ఆగాం. ఇక ఇక్కడ వాటర్ ఫాల్స్ చూస్తే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాం, కానీ ముందు చూస్తే మొత్తం వాటర్ ఫాల్సే. ఎంత కష్టపడి ఎక్కితే వచ్చింది 1 కిలోమీటర్ మాత్రమే. లొకేషన్ అయితే భలే ఉంది. సో గైస్, ఇప్పుడు మనం 11,755 ఫీట్కి వెళ్ళబోతున్నాం. ఆక్సిజన్ లెవెల్స్ ఎలాగో తగ్గిపోతాయి, అది పక్కన పెడితే చలి ఉండడం వల్ల ఇంకాస్త ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ చాలా మంది కర్పూరం క్యారీ చేస్తున్నారు, అది స్మెల్ చేయడం వల్ల చాలా రిలీఫ్ అవుతుంది అండ్ బ్రీత్ తీసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి మేమైతే ట్రై చేయలేదు. అది ఎంతవరకు నిజమో కూడా మాకు తెలియదు, కానీ ఓకే, మీరు కూడా క్యారీ చేస్తే అందులో తప్పేం లేదు కాబట్టి క్యారీ చేయండి. కానీ మస్ట్ అండ్ షుడ్గా పారాసిటమాల్, బాడీ పెయిన్ టాబ్లెట్స్, వాల్నీ స్ప్రే, ఈ 3 అయితే అస్సలు మర్చిపోదు. వాల్నీ స్ప్రే మేము మర్చిపోయాం. హాయ్, ఈడ్చి తన్నిందనుకో, ఇందాక చేసింది సరిపోలే. వ్యూ బాగుందా? మేము ఎప్పటికైనా ఇలా అలా ఆ ప్లేస్కి వెళ్తాం చూడండి. మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యాము? 5:40కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయింది. అంటే ఆల్మోస్ట్ దగ్గర 2.5 కిలోమీటర్స్ అనుకోండి. 2.5 hours. 2.5 hours అనుకోండి. ఎన్ని కిలోమీటర్లు ఎక్కా? 4.5 ఎక్కాం. 4.5, 5 ఎక్కేసాను. దగ్గర 5 ఎక్కాం. సో 2.5 అవర్స్లో 5 కిలోమీటర్లు ఎక్కామంటే మొత్తం 21 కిలోమీటర్స్. అంటే ఎన్ని కిలోమీటర్స్కి ఎక్కుతాం? మాకు అలవాటు పోయి నడవడం ఇవన్నీ అలవాటు పోయి ఇప్పుడే నిమ్మకాయ నీళ్ళు తాగాం, కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఇంకొక 2.5 గంటలు బయలుదేరితే 5 కిలోమీటర్లు పూర్తి చేస్తాం. ఎన్ని కిలోమీటర్లు వచ్చాం బేబీ? 6.5 వచ్చుంటాం. 6.5 కిలోమీటర్లు. అండ్ అప్పట్లో వరదలు వచ్చినాయి కదా, ఇక్కడే మొత్తం ఊర్లు అవి ఇవి మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అది చేసి మళ్ళీ నార్మల్గా తెస్తున్నారు, కానీ సో సాడ్ కదా. చూడండి, లెట్స్ గో. ఇప్పుడు దాకా మేము అదిగోండి అలా అంతా ఇలా వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇలా మొత్తం పైకి ఎక్కేది ఒక ఎత్తు. మేము వచ్చిన రూట్ ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఒరిజినల్, ఇప్పుడు దాకా మేము చెయ్యలేని ట్రెక్కింగ్ ఇది. చూడండి, ఇది ఏంటో అనుకోకండి, ఇది దారే. అదిగోండి అందరూ వస్తున్నారు. అలా మొత్తం కొండల్లో నుంచి వచ్చాం. ఇంకా మేము ఒక 5-6 గంటలు జర్నీ చేయాలి, అంతేనా? అంతే, మన స్టాండ్ అంతే.
హర హర మహాదేవ్. శంభో శంకర్. ఓ 7 కిలోమీటర్స్ అయితే రూట్ అస్సలు బాగోదు. అండ్ గుర్రాలకి మనకి ఒకటే రూట్ అవ్వడం వల్ల ఇంకా ప్రాబ్లం, ఎందుకంటే అవి ఎక్కడ పడితే అక్కడ షిట్ చేయడం వల్ల మనమే కాదు అవి కూడా జారి పడిపోతుంది. వీటి మీద హెవీ వెయిట్ వేయడం వల్ల ఇవి బ్యాలెన్స్ తప్పి మనుషులను గుద్దేస్తున్నాయి, ఇవి పడిపోతున్నాయి. నన్నైతే చాలాసార్లు గుద్దేసింది, నేను చాలాసార్లు పడిపోయాను కూడా. ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. 5 కిలోమీటర్ కాదు 5.5. 5.5 ఉందా? 5.5 ఉంది. ఇంకా మేము ఎక్కడికి ఎక్కాలో మీకు చూపించాలా, చూడండి. అదిగోండి అదిగోండి అదిగోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదంతా దిగి 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 అక్కడి నుంచి ఆ పైకి అలా ఎక్కుతూ 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 ఆ ఆరెంజ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలేమో అని. అదే అదే ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మేము అయిపోతాం. నాకు మా ఆయనకి ఇద్దరికి కాలు పట్టేసింది అనమాట. అంటే కాలు నొప్పులు కాదు, అలవాట్లేంటి పనులు. ఎంతసేపు ఇంట్లో రిలాక్స్గా ఉంటాం కదా, జాయింట్స్ ఒక నరం ఏదో పట్టేస్తుంది అంటారు కదా, అలా పట్టేసింది. నేనైతే చాలా మంది పెద్ద ఏజ్ వాళ్ళు చూపిస్తాను మీకు. ఆవిడ వాళ్ళనమాట, వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటా. అసలు భలే వెళ్తున్నారు మాతో పాటు. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? గ్యారంటీగా 80+ ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. వాళ్ళు మాతో సమానంగా నడుస్తారు. ఇంకా మేమే ఒక్కొక్కసారి ఆగిపోతున్నాం, కానీ వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు. నిజంగా గ్రేట్. సో ఓకే, కష్టానికి ఫలితం, కష్టపడకుండా ఫలితం ఉండదు అంటారు కదా. ఇలా బాగా దర్శనం అయితే చాలు. అదే, ముందు హారతి తీసుకోవాలి, రేపు పొద్దున్న దర్శనం. చలో లెట్స్ గో. దేవుడా, మా వల్ల అవ్వట్లేదు. ఆఖరికి మేము రాళ్ళ మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మేము ఎలాంటి ప్లేస్ నుంచి వచ్చామో చూడండి. ఆ కింద మొత్తం ఈ రాళ్ళు రప్పులు అవన్నీ ఎక్కుతూ వచ్చాం. అసలు మంచి చూసారా? యాక్చువల్గా ఇక్కడ ఉన్న మంచికే మాకు ఊపిరి ఆడట్లేదు. ఇప్పుడు మేము 1100 ఫీట్, సారీ 11,000 ఫీట్లో ఉన్నాం. మా హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందంటే అసలు మాటలు లేవు. మేము ఇంకా ఎంత చేస్తే ఇంకా 4.8 కిలోమీటర్స్ ఉందంట. ఎప్పటికి వెళ్తామో ఏంటో. సీరియస్లీ ఆ లొకేషన్ అసలు ఆ కొండల్లోంచి అలా వాటర్ వస్తూ మనకు కావాలనుకున్నా సరే ఇంకెక్కడ చూడలేం ఇలాంటి వ్యూస్. ఇంకా 4 కిలోమీటర్లు. ఒకసారి మీకు రూట్ చూపిస్తా. ఈ రూటు ఇంకా 4 కిలోమీటర్లు. ఎంత వచ్చినా సరే కిలోమీటర్లు మాత్రం తగ్గట్లేదు. చూడండి, అది ఇదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. బేబీ ఆర్ యూ ఓకే? మాకు అక్కడి నుంచి ఇక్కడికి 1/2 కిలోమీటర్ అంట, అంతేనా? 1/2 కిలోమీటర్ అంత ఎక్కి ఇదిగోండి మీకు చూపిస్తాను. ఆ ట్రెక్కింగ్లో ఇలా ఎక్కి 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 వస్తే ఓన్లీ 1/2 కిలోమీటర్ ఎక్కాం. మా ఆయన పాపం వేలాడిపోయాడు పాపం. లెట్ మీ క్లియర్ వన్ థింగ్, ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ కట్, ఒకటి నార్మల్ రూట్. అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అది నార్మల్ రూట్. అంటే కొండ చుట్టూరు తిరిగి రావాలి ఆ ప్లేస్కి. ఇప్పుడు మేము వచ్చేది షార్ట్ కట్, అంటే పైకి ఇలా స్ట్రైట్గా పైకి వచ్చేయచ్చు. చాలా చిన్నగా షాప్స్ మధ్యలో నుంచి ఉంటాయి ఈ షార్ట్ కట్స్. చాలా అబ్జర్వ్ చేస్తే తప్ప కనపడదు. కానీ నేనైతే ఈ రూట్ అస్సలు రికమెండ్ చేయను, ఎందుకంటే ఈ రూట్ చాలా టఫ్. చూస్తుంటే మీకు ఏదో ఈజీగా ఉంది, కానీ అది ఎక్కుతుంటే అసలు బ్రీతింగ్ అందక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలామంది. మా ముందే చాలామంది పడిపోయారు కూడా. మంచు బాగా కమ్మేసింది. అసలు ముందు ఏముందో కూడా తెలియట్లేదు. మా ఆయన కొంచెం ముందుకెళ్తే మా ఆయన కూడా కనబట్ల, అంత మంచు చూడండి. ఆక్సిజన్ లెవెల్స్ 0. మా ఫ్యాన్స్కి పాపం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియాలి కదా.
సో జాగ్రత్త, ఎవరికైతే ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళు క్యాపబుల్ అయితేనే రండి, లేకపోతే చాలా కష్టం. నిజంగా గుర్రాలని తీసుకొచ్చే వాళ్ళు మనుషులే కాదు, అవి ఏమి చేయకుండా ఒట్టిగా నుంచుని ఉంటే కూడా వాటిని కొడుతున్నారు. అదేం శాడిజం వీళ్ళకి అర్థం కాదు. అవి పడిపోతున్నా సరే కొట్టి కొట్టి పద పద అని చెప్పి కాలుతో తన్ని మరీ లేపుతున్నారు. వాటికి బ్లడ్ కారుతున్నా ఏం కారుతున్నా అసలు ఏం పట్టించుకోవట్లేదు. నిజంగా ఈ దారుణాలు ఎన్నెన్ని దారుణాలు చూసామో తెలుసా ఈరోజు. ఒక దగ్గర అయితే గుర్రం మీద ఒక లేడీ కూర్చుంది. గుర్రానికి బ్యాలెన్స్ అవ్వక వెనక్కి పడిపోయింది. అందరూ లేడీని లేపుతున్నారు తప్ప ఎంతసేపు అయినా గుర్రాన్ని పట్టించుకోవట్లేదు. గుర్రానికి ఏమో ఫుల్ బ్లడ్ కారిపోతుంది. సో ప్లీజ్ ఎవ్వరు గుర్రం మాత్రం ఎక్కకండి. మీకు స్టేయింగ్ అయితే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా టెంట్స్ ఉంటాయి. మీరు బేరం ఆడాలి కానీ 500,000 కూడా దొరుకుతాయి మీకు టెంట్స్. కానీ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ స్టే ఉండడం కన్నా టెంపుల్ దగ్గర స్టే ఉండడం బెటర్. ఎందుకంటే మీకు దర్శనానికి వెళ్ళి రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మేమైతే టెంపుల్ దగ్గరే తీసుకున్న రూమ్ మాకు అరౌండ్ 4,000 అలా పడింది. అండ్ 1,000-1,500కి కూడా అక్కడ రూమ్స్ ఉన్నాయి, మనం ఓపిక్గా ఎత్తుక్కోవాలి. ఇక్కడ రిసార్ట్స్లో కూడా ఒకటి ఉంది, కాకపోతే అది 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎక్కడైతే మన రిజిస్ట్రేషన్ చెక్ చేస్తారో దాని పక్కనే ఉంటుంది. అరౌండ్ 7,000 చెప్పాడు. మనీ విషయం పక్కన పెడితే మార్నింగ్ దర్శనం చేసుకునే వాళ్ళు అంత మార్నింగ్ లెగిసి 1.5 కిలోమీటర్ నడవాలంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము తీసుకోలేదు. చాలా మంది ఏమడిగారంటే నైట్ రిటర్న్ అవ్వచ్చా అని. ఎస్ అవ్వచ్చు, అక్కడ మిమ్మల్ని ఎవరు ఆపరు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే నార్మల్గానే మనకి నడవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ నైట్ టైంలో ఇంకా చలి పెరిగిపోతుంది. సో ఆ రిస్క్ తీసుకోకపోవడం బెటర్. ఫైనల్గా దేవుడి దగ్గరకు వచ్చేసాం. ఒకసారి మీకు కొంచెం గోపురం కనిపిస్తుంది, చూపిస్తా. కనిపిస్తుందా? అదే టెంపుల్. సో అదే టెంపుల్. కానీ సో కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇక్కడ. కానీ ఇంకా వెళ్ళాలి, చాలానే వెళ్ళాలి. ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసి ఒక కొండ ఎక్కి ఇంకా వెళ్ళాలి. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు నుంచి అలా మొత్తం చుట్టూరు తిరిగి వెళ్ళాలన్నమాట. దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. అసలు మేము ఎలా వచ్చాం ఏంటో మీకు ఏం చెప్పలేదు కదా. సో మేము ఫస్ట్ హైదరాబాద్ టు డెహ్రాడూన్ ఫ్లైట్లో వచ్చాం. ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కాకపోతే డైరెక్ట్ ఉండవు. మనం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ ఇంకొక ట్రైన్ తీసుకోవాలి. మేము డెహ్రాడూన్ వచ్చేసాం కాబట్టి డెహ్రాడూన్ నుంచి 5 daysకి కార్ మాట్లాడేసుకున్నాం. డెహ్రాడూన్ టు కేదార్నాథ్, కేదార్నాథ్ టు బద్రీనాథ్, బద్రీనాథ్ టు హరిద్వార్. మాకు 5 daysకి కలిపి 18,000 తీసుకున్నాం. ఇవే కాకుండా అక్కడ షేరింగ్ వెహికల్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. కాకపోతే బస్సెస్ ఓన్లీ మార్నింగ్ అవైలబుల్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ నైట్ జర్నీ ఎక్కువ చేయనివ్వరు, ఆపేస్తారు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ట్రిప్ లో అనుకున్న డేస్ కన్నా 1 day ఎక్స్ట్రా పెట్టుకునండి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎంత టైం అవుతుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు మేము ఎలా రిజిస్టర్ చేసుకున్నామో మీకు చెప్తాను. ఫస్ట్ గూగుల్లో చార్ధామ్ యాత్ర అని సర్చ్ చేస్తే మీకు ఉత్తరాఖండ్ టూరిజం అని కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే అందులో మీరు చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సపరేట్ ప్లేసెస్ కి వెళ్ళాలనుకుంటే సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిజిస్ట్రేషన్ లో ఇంకోటి ఏం అడుగుతారంటే మీరు ఉత్తరాఖండ్ లో ఏ రోజు వస్తున్నారు, ఏ రోజు వెళ్ళిపోతున్నారు అనేది మెన్షన్ చేయమంటారు. అండ్ టెంపుల్స్ కూడా ఏ పర్టికులర్ డేట్ లో వెళ్తున్నారో అనేది కూడా మెన్షన్ చేయమంటారు. అండ్ ట్రెక్కింగ్ విషయానికి వస్తే ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినట్టు మనం ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. హార్సెస్, పల్లకీస్ ఆర్ హెలికాప్టర్స్ ఇలా వెళ్ళచ్చు. హెలికాప్టర్ బుకింగ్ అనేది చాలా కష్టం, ఎందుకంటే 1-2 months ముందే బుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ టు యూ. ఒకవేళ ఏం డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫైనల్లీ వచ్చేసాం. ఇంకో అరగంటలో హారతి స్టార్ట్ అవబోతుంది. టైంకి వస్తాం లేదా అని చెప్పి చెప్పి టైము హారతికి వస్తాం లేదా అని చెప్పి చాలా భయపడ్డాం. ఫైనల్లీ వచ్చేసాం.
గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము పొద్దునే రుద్రాభిషేకానికి వెళ్తున్నాం. ఇదిగో ఇక్కడ తీసుకున్నాం రూము. చలి అయితే పీక్స్లో ఉంది. సో 5:15 ఉంటుంది అనమాట. అది ఒక 15 minutes ముందు వచ్చి కూర్చోమంటారు. మేము దానికన్నా ఒక 5 నిమిషాలు ముందే వచ్చేసాం. సో చలి అయితే బాగుంది. నాకు తెలిసి లోపల పూజ అంటే ఫోన్ ఎంటర్ చేయకపోవచ్చు. సో అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పూజ అయ్యాక చెప్తా. టాటా. బా ఎంత మంచిగా జరిగిందో తెలుసా పూజ. దేవుడి దగ్గర ఒక 45 నిమిషాలు అంటారు కానీ అంతసేపు కూర్చోబెట్టరు. చాలా బాగా చేసాం. దేవుడిని ముట్టుకుంటూ దేవుడికి అభిషేకం చేస్తూ. నిజంగా ఒకవేళ మీరు వస్తే మాత్రం ఈ పూజ రుద్రాక్ష పూజ అని చెప్పి 5:50 నుంచి 6 వరకు ఉంటుంది. నార్మల్ అభిషేకం కూడా 15 minutes పూజ కూడా ఉంటుంది. అది జస్ట్ 5,000 ఎంత ఉంటుంది. ఇదేమో 6,500, 8,000 అలా కూడా కూర్చోవచ్చు ఒకళ్ళ నుంచి 5 మందికి. అవును. చాలా మంది వీడియోస్లో లైక్ ఒక్క పర్సన్కి 5,000 అన్నారు కానీ అలా కాదు. 1 to 5 persons కి 5,000. ఇప్పుడు అది చేయించుకుని వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా ధనం మామూలుగా దేవుడిని ఎక్కువసేపు అంటే ఇలాంటి దగ్గర ఎక్కువసేపు ఉండనివారు కదా, కాకపోతే ఎక్కువసేపు కూర్చొని సరే కొంచెం హ్యాపీగా. యాక్చువల్లీ నైట్ కూడా దర్శనానికి వెళ్ళాం. కాకపోతే బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాం. హారతికి వెళ్ళాం. హారతి టైంలో కదా అది నార్మల్ గా పంపించారు. వెనకాల చూస్తారా అసలు మంచు ఎలా పట్టేసిందో తెలుసా. నైట్ వ్యూలో మాకు ఇదేం కనపడలేదు కానీ ఇప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు కూడా చీకట్లో వెళ్ళాం. బయటకు వచ్చి చూసేసరికి అబ్బా. ఇది ఇంకోటి భీమశిల తెలుసు కదా, అప్పుడు వరదలు వచ్చినప్పుడు టెంపుల్ కి అడ్డుగా నిలబడి కాపాడింది. సో ఇదే అనమాట. ఒకసారి చూపిస్తా. ఇదిగోండి, ఇది భీమశిల. ఇది దేవుడికి ఎగ్జాక్ట్ మందిరానికి బ్యాక్ సైడ్ ఆగి మొత్తం నీళ్ళు మొత్తాన్ని ఆపింది. మూన్. ఇదిగోండి మంచు కొండలు. సో చూసారు కదా, ఇదే కేదార్నాథ్ వీడియో. దర్శనం అది చాలా ప్రశాంతంగా అయింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళిపోతాం. అక్కడ కూడా దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో మీకు బద్రీనాథ్ పెడతాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్. హర హర మహాదేవ్. శంభో శంకర.